ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. ఆమెన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి అని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. నిజమే కదా క్రైస్తవుడా, ఈరోజు నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ ప్రవర్తన సరిగా ఉండాలని వాక్యం సెలవిస్తోంది. ఎందుకంటే నీ ప్రవర్తనని బట్టి మరి నీ దేవుడికి అవమానం రాకుండా ఘనత వచ్చే విధంగా ఉంటుంది. ఈరోజు నీ ప్రవర్తన ఎలా ఉంది? నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? నీ ఆలోచన విధానం ఎలా ఉంది? క్రైస్తవుడిగా నీవు దేవునికి ఇష్టంగానే జీవిస్తున్నావా? నీ దేవునికి ఇష్టం లేని జీవిత విధానాన్ని ఒకవేళ నువ్వు కలిగి ఉన్నావా? అసలు నీ ప్రవర్తన ఎలా ఉంది అని ఒక్కసారి నువ్వు ఆలోచించు. నీ ప్రవర్తన సరిగా లేకపోతే ఇప్పుడే సరి చేసుకోవాలని కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ప్రభు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త సుమా. క్రైస్తవుడివైన నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించకూడని విషయాలు ఆలోచిస్తూ ఉంటే ప్రభువుకు అవమానం వస్తుంది. నీ ప్రవర్తన సరిగా లేనట్లే. నిన్ను అనేక మంది గమనిస్తూ ఉంటారు. క్రీస్తులోకి వెళ్ళకముందు నిన్నెవరూ పట్టించుకోకపోయినా నువ్వు క్రీస్తుని ఒకసారి అంగీకరించి నీ రక్షకునిగా ఒప్పుకుని మరి బాప్సం తీసుకుని ఆయనలో కొనసాగుతున్నప్పుడు అనేక కళ్ళు నిన్ను చూస్తూ ఉంటాయి. అనేక నోళ్ళు నీ మీద మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాయి. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటేనే నీ ప్రభువుకు నీ ద్వారా ఘనత మహిమ వస్తాయి. నువ్వు నీ ఇష్టానుసారంగానే అనగా క్రీస్తు లేని నీ జీవితంలో మునుపటి జీవితంలో ఎలా ఉన్నావో అదే మాట తీరు ప్రవర్తన ఆలోచన కలిగి ఉన్నావు అనుకో, ఖచ్చితంగా నీ ద్వారా క్రీస్తుకి అవమానం వస్తుంది. అంతేకాదు నిన్ను గమనిస్తున్న వాళ్ళు అంటారు కదా, ఏంటి ఇతను ఇలాగే ఉన్నాడు, మరి ప్రభువుని నమ్మాడంట, యేసు దగ్గరికి వెళ్ళాడంట, రక్షణ పొందాడంట, కానీ జీవితంలో మార్పు లేదేంటి అని నీ ద్వారా మరి ఇంకేం దేవుడు, ఈ దేవుడి దగ్గరికి మేము వెళ్ళాలా అని చెప్పి నీ ద్వారా దేవుడికి అవమానం రావడమే కాకుండా మరి అనేక మంది నిన్ను పట్టి వెనక్కి వెళ్ళిపోతారు. దేవుళ్ళలోకి రాలేరు వాళ్ళు. ఓకే, మాదిరికరమైన జీవితం నీకు లేదు కనుక. కాబట్టి ఇప్పటికైనా ఒకసారి ఆలోచించు మిత్రమా, నీ పరిస్థితి ఎలా ఉంది? నీ ప్రవర్తన సరి చేసుకోవాలి. ఎందుకంటే దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు కూడా నీ ప్రవర్తన సరి చూసుకొని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, లేదా దేవుని సన్నిధి బయట వచ్చినప్పుడు నేను ఎలా ఉన్నావు? నీ చుట్టుపక్కల వాళ్ళకి మంచి సాక్ష్యాన్ని నువ్వు ఇవ్వగలుగుతున్నావా? చుట్టుపక్కల వాళ్ళు కూడా నీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? ఎలా ఉంది అసలు నీ ఆత్మీయ జీవితం? నీ పరిస్థితి ఎలా ఉంది? ఏదో దేవుళ్ళలోకి వచ్చాను, బాప్సం తీసుకున్నానులే అనుకుంటున్నావా? లేదా దిద్దుబాటు చేసుకోవాలని ఆలోచన అసలు నీకుందా? ఇప్పుడు నువ్వు దిద్దుబాటు చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడే ఈ వాక్యం నీ ఎద్దకు వస్తున్నప్పుడే నువ్వు దిద్దుబాటు చేసుకో. దిద్దుబాటు నాకు అసహ్యమని నువ్వు ఎంత మాత్రం కూడా అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఈ వాక్యం నిన్ను సమీపిస్తోంది. ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నీలో ఏ దోషం ఉన్నా సరే ఇప్పుడు నీ ప్రవర్తన సరిగా లేకపోతే మరి ప్రభువుకు అవమానం. కాబట్టి ఒకసారి ఆలోచించుకుని, అమ్మో నా ప్రవర్తన ఇలా ఉంచుకోకూడదు, నా ప్రవర్తన మార్చుకోవాలి, నన్ను నేను సరిచేసుకోవాలి. ఇదిగో ఈ వాక్యం ద్వారా నాతోనే ప్రభు సూటిగా మాట్లాడుతున్నారు. లేదంటే నాకు మంచిది కాదు, నా ద్వారా నా ప్రభువుకు అవమానం వచ్చింది, అనేకులు క్రీస్తు నుంచి దూరం అయిపోతారు అని ఒక ఆలోచన ఈరోజు నీలో ఈ వాక్యం వింటున్నప్పుడే కలగాలి. ఆ విధంగా కలిగినప్పుడు తప్పకుండా నీకు ప్రభు సహాయం చేస్తారు. నువ్వు దిద్దుకోవడానికి ప్రయత్నించు, నీ ప్రవర్తన సరి చేసుకోవడానికి ప్రయత్నించు. ఒకవేళ నువ్వు ఎంత చెప్పినా సరే నీ ప్రవర్తన మార్చుకోకపోతే నీవు విస్తారంగా విత్తినా కొంచెమే కోయగలుగుతావు. నీవు భోజనం చేసినా నీ ఆకలి ఎప్పటికీ తీరదు. నీవు పానం చేసినా నీ దాహము తీరదు. నువ్వు బట్టలు కప్పుకున్నా నీ చలి ఆగదు. నువ్వు ఎంత కష్టపడి పనిచేసినా నీ జీతం చినిగిపోయిన సంచిలో పోసినట్లే అయిపోద్ది. కాబట్టి ఇవన్నీ జరగక ముందే నిన్ను సరి చేసుకో. వాక్యం నీ ఎద్దకు వస్తుంది కాబట్టి ఇప్పుడే నువ్వు మారు, నీ ప్రవర్తన సరి చేసుకో. ఎటువంటి ప్రవర్తన నువ్వు కలిగి ఉన్నా సరే ఈరోజు ప్రభు నీకు సహాయం చేస్తారు. నీ ప్రవర్తనని మార్చుకో, నీ ఆలోచన విధానం మార్చుకో, ప్రభుకి ఇష్టంగా నువ్వు జీవించు. అప్పుడు ప్రభు నీకు అన్ని విషయాల్లో సహాయం చేస్తారు. అట్టి కృప ప్రభు దయచేయును గాక. ఆమెన్.